చెట్లు నాటడం ఇటువంటి మనిషికి చాలా మంచిది. చెట్లు లేకపోతే మనిషిని జీవించలేదు. ఇది వాట్సాప్ నాటకు బాతామండి మొక్కలు లేకపోతే కాలుష్యం చాలా ఎక్కువ వచ్చింది. మొక్కల వలన మనకు ఎంతో కాలుష్యం తగ్గుతుంది. దానివల్ల ఆక్సిజన్ కూడా ఎక్కువైపోతుంది. ఎండాకాలం బాగా చెయ్యాలి. పెళ్లిలో మనం ఫస్ట్ రావాలి. పూలు వాళ్ళంటే పూటోడికి అసలు ఏమి తెలియదు. ఫోటో ఇలా చూపించ ఫోటో బుగ్గు ఉందండి. ఫోటో అంతా బుగ్గే. ఇదంతా నాకు ఫోటో వల్ల గంగవారి ప్రజలు ఫోటో వలన గంగవారి ప్రజలందరూ చాలా మంది పాడైపోతున్నారు. రకరకాల జబ్బు వస్తుంది. చికెన్ గున్యా అని జ్వరం వచ్చి దానివల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఫోటో దిగుల వల్ల ఎంతో మంది కొన్ని రకాల జబ్బులు కొత్త జబ్బులు వస్తున్నాయి. దాని వలన 60 సంవత్సరాల కుర్రోడు ఎంచుగా మినిమం యాచిపోడిగా చెప్పాలంటే 20 సంవత్సరాల లోపు చనిపోతున్నాడు. 70 సంవత్సరాలు బతికే ముసలివాడు ఎంచుగా 40 సంవత్సరాలకే చనిపోతున్నాడు. ఇది గంగవారి ఫోటో అనుకుంటున్నారు, ఏంటనుకుంటున్నారు. దీని వలన మాకు ఏమీ ఇబ్బంది లేదు. కానీ మాకు ఉండేది ఇది ఒకటే. పోర్టు తీసేసిన వల్ల మాకు ఊరు తీస్తానన్నాడు. ఊరు తీయకపోతే మాకు జాబులు ఇస్తానన్నాడు. రెండు మాకు కనిపించుకుని తీస్తున్నాడు. వాడికి కనిపించాలి కానీ వాడికి నిర్మేస్తాం. వాడికి ఆరోగ్యమే మహాబలము. చెట్లు నాటడం, చెట్లు నాటడం, చెట్లు ఉంచడం ఏమనుకుంటున్నారు చెప్పగలరా? చెట్లు నాటడం అసలు గంగవారి ప్రజలు అంటే బాగా పేకాలి. మీరు ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి. చూడు అని ఒకసారి చూడండి. గంగవారి ప్రజల గురించి చెప్పండి అన్నా చెప్పండి. అతను చాలా బిజీలో ఉన్నారు. అతను పోయినాగండి కొంచెం మనకి పోయినాగండి. అలాగే గంగవారి ప్రజలందరికీ ఈ యొక్క విజ్ఞప్తి. 4 గ్రామాలకు ఇచ్చేసిన ప్రజలందరికీ గంగవారి పోటు వలన మనకి ఎంతో కాలుష్యం 2015లో గొడవ అయింది. మన సావుట్లో గొడవ అయింది. నమస్కారం. అలాగే నందిమూరి గోపాలకృష్ణ గారు పోటు పని చేసేస్తాను అంటున్నాడు. పోటీ ఓటమే గెలుపు అంటున్నాడు. గంగవారి పోటు గురించి ఆస్కారం చేసుకొని అనకూడదు. నొడాలు ఇరిగిపోతాయి ఎవడైనా అలాంటి మాట్లాడితే. పోటు వలన మనకి ఎంతో మంది లాభాలు మిగులుతున్నాయి. అలాగే గంగవారి పోట్లు వస్తున్నాయి. రకానికి బోటు, రకానికి సిప్పు, రకానికి ఓడ. ఈ ప్రజలు లేకపోతే వాడు మనం బతకలేడు. వాడు చూపించు బోటు. అలాగే రాంబాబు ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అందులోను ఏడుతూ చంపా ఇలా కొట్టుకోడు. ఫేస్బుక్ లో కాదు పేజా దొంగోలుగా తిట్టవా. అలాగే చూడండి అమ్మా ఎంత పని చేస్తున్నారు. చూడండి అమ్మా, అది మా కూలే వాళ్ళు, అది మానవుని దుమ్ము. అది చూడండి అమ్మా, చూడండి ఆ పరిస్థితిలో ఎలాగున్నారు. అది ఆ పోర్టోడు కానీ అలా గారు అదే ఆ పరిస్థితిలో ఆ పని కానీ చేస్తే బాధ వస్తుంది. ఊళ్ళో కష్టపడి ఇస్తున్నాం. ముసలోళ్ళు అనగా వయసులోళ్ళు అనగా 16 సంవత్సరాల కుర్రోళ్ళు కూడా పాటు చేసి వస్తున్నాం. ఈ పోటీ దిగుల వల్ల చూడండి కొంచెం 2 మాటలు విధానంగా మాట్లాడతారు. నాగరాణి గారు చిన్న తగ్గించారుగా మన ఫోటో ఫేస్బుక్ లోకి వెళ్ళాలా. పెళ్లిలో ఉండే వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఏడుచుకొని చంపా దొంగోలు ఫోటోడు. మన కళ్ళు ముందు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు అద్దాలతోను. మాట్లాడు ఎట్టుకెళ్ళిపోండి అంటున్నాడు. ఎట్టుకెళ్ళిపోండి రోడ్డు
మరి ఎంత నిజమే. నమస్కారం చెప్పే. నమస్కారం.